ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదైంది. నాసిరకం నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నెయ్యిలో కల్తీ జరగలేదని ఇప్పటికే ఏఆర్ డైరీ సంస్థ సమాధానం ఇచ్చింది. ఏఆర్ డైరీ సంస్థ నుంచి శాంపిల్స్ ని టెస్టింగ్ కి దిండిగల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పంపించింది. రిపోర్టు వచ్చేంత వరకు తమిళనాడులోని పలు దేవాలయాల్లో ప్రసాదాల్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద ఏఆర్ డైరీకి సంబంధించి ఇప్పటికే టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ అయితే ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సంస్థకి సంబంధించి గతంలో టీటీడీకి సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ చేసి ఏదైతే టీటీడీకి ఇచ్చారని చెప్పేసి ఏదైతే ఈ జిఎం అయితే పలు సెక్షన్ల మీద ఏఆర్ డైరీ సంస్థ మీద అయితే కేసులు నమోదు చేసినట్టయితే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి చూసుకున్నట్లయితే 274, 275, 316, 318 మరియు 299 ప్రకారం 494, మరోవైపు 51, 59 ఫుడ్ సేఫ్టీ ప్రకారం స్టాండర్డ్స్ అంటే 2006 ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏఆర్ డైరీ కూడా దీనిపై గత 2 రోజుల కిందటే రిప్లై ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఏదైతే మా సంస్థలో అంటే ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదు, దానికి సంబంధించి మేము కూడా ఆధారాలు అందిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీకి తెలిపినట్లు తెలుస్తుంది. ప్రధానంగా వారు ఒకటే చెప్తున్నారు, మా సంస్థలో ఎటువంటి కల్తీ జరగలేదు, కావాలనే మాపై నిందలు వేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏఆర్ డైరీకి సంబంధించి ఇప్పటికే దిండిగల్లో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే తమిళనాడుకి ఇప్పటికే తమిళనాడు అధికారులకి టీటీడీ ఇప్పటికే కంప్లైంట్ చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ని ఏదైతే ల్యాబ్కు అయితే పంపించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా ల్యాబ్ రిపోర్టులు రాని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇంకా ల్యాబ్ రిపోర్టు రానప్పటికీ ఏఆర్ డైరీ సంస్థ మాత్రం మా సంస్థకు సంబంధించినటువంటి ఈ నెయ్యిలో ఎటువంటి తప్పు లేదు, నెయ్యిలో ఎటువంటి కల్తీలు జరగట్లేదని చెప్పేసి తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆయా తమిళనాడు రాష్ట్రంలోని పలు దేవాలయాలకి ఏఆర్ డైరీ భారీ స్థాయిలో నెయ్యి సరఫరా అవుతోంది. ఆ నెయ్యిని పూర్తిగా అంటే ఏదైతే ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఏదైతే ఆ ప్రసాదాలు కూడా నిలుపుదల చేయాలి. మరోవైపు ఆ నెయ్యిని వాడొద్దని చెప్పేసి ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, మరోవైపు తమిళనాడు పలు అధికారులు అంటే ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏఆర్ డైరీ మాత్రం మా పైన కావాలనే నిందలు వేస్తున్నాం, కానీ మా సంస్థలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఇది కావాలని జరిగింది అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నప్పటికీ మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతిలో ప్రత్యేక బృందం అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసు బృందం ప్రత్యేకంగా దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి అయితే వెళ్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తీవ్రంగా అక్కడ వాళ్ళైతే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఎవరు నిందితులు అనేది తెలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.